హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా సిల్క్. ఈ రోజు అయితే నేను మీ అందరి ముందుకి మంచి కలెక్షన్స్తో అయితే వచ్చేసానండి. ఒక యూనిక్ కలెక్షన్స్తో అయితే వచ్చేసాను. అండ్ మిగతా వాటికంటే ఈ కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉందండి. ఏంటా డిఫరెంట్ అనుకుంటున్నారా? సో ఇక్కడ ఈ రోజు నేను చూపించే కలెక్షన్, ప్రతి ఒక్క కలెక్షన్లో మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో అది సపరేట్గా వస్తుందండి. శారీతో ఇంక్లూడ్ అయ్యి కాదు, బ్లౌజ్ సపరేట్గా వస్తున్నాయి. శారీ మొత్తం మంచిగా సింపుల్స్గా బాగుంటాయి. బ్లౌజెస్ మటుకి మంచి హెవీగా ఈ ట్రెండ్కి కావాల్సినట్టు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కసారి. సో మనకి రాఖీ పౌర్ణమి అయితే వచ్చేస్తుంది కదా. సో ఈ కాలం అక్కలు, ఈ కాలం చెల్లెలు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడేలాగా ఉన్నాయి శారీ. సో అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్లో అయితే తీసుకొచ్చేసానండి. కలెక్షన్ చాలా బాగుంది, ఒక్కసారి చూసేయండి. సో శారీ చూసారా, మంచి పర్పుల్ కలర్ కదా. ఒక్కసారి ఓపెన్ చేసేస్తున్నాను. సో శారీ చూసారా, మంచి పర్పుల్ కలర్ లో అయితే వచ్చేసింది కదా. శారీ మొత్తం ఒకటే కలర్ అండి, మనకి వేరే కలర్స్ ఏమి ఉండవు. మొత్తం శారీ అంతా ఒకటే కలర్, మంచి లావెండర్ కలర్ లో అయితే శారీ వచ్చేసింది. సో మిడిల్ పార్ట్ చూసుకుంటే గనక మనకి శారీ మొత్తం ఏంటి అంటే హారిజెంటల్ లైన్స్ తో వచ్చేసాయి. హారిజెంటల్ లైన్స్ వచ్చేసి కొంచెం గ్యాప్ లో ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు. మనకి కడ్డీ బోర్డర్ లో అట్లా అంటారు కదండి. సో సేమ్ అలానే కొంచెం కడ్డీ సైజ్ లో మనకి ఒక కైండ్ ఆఫ్ డిజైన్, సీక్వెన్స్ లైన్స్ లాగా శారీ మొత్తం ఇలానే ఉంది. ఒక మంచి కలర్ అయితే వచ్చేసింది. సో బోర్డర్ చూసుకుంటే పైన కింద మనకి మీడియం బోర్డర్ అండి. సో మనకి సపరేట్ కలర్ అంటే ఏం లేదు, మీడియం బోర్డరే. మళ్ళీ అది కూడా మనకి సీక్వెన్స్ లైన్స్ లాగా ఇచ్చేసారు. ఈ డిజైన్ వచ్చేసి మనకి మంచి సిల్వర్ కలర్ లో అయితే వచ్చేసింది. సో శారీ మొత్తం మనకి సిల్వర్ లైన్స్ ఉన్నాయి. సో లైట్నింగ్ అయితే కొంచెం మెరుస్తుందండి, మరీ ఎక్కువ సిల్వర్ కాదు, లైట్ సిల్వర్. సో లైట్ గా మెరుస్తూ ఉంది. సో పైన మనకి మీడియం బోర్డర్ ఇచ్చేసారు, కింద కూడా మనకి అదే మీడియం బోర్డర్ ఇచ్చేసారు. సో అన్ని హారిజెంటల్ లైన్స్ లాగా సీక్వెన్స్ లాగా ఇచ్చేసారు. సో పళ్ళు అంటూ కూడా సపరేట్ ఏమీ లేదు, మనకి రన్నింగ్ పళ్ళుని మనకి వేరే ఏమీ ఉండదండి. శారీ మొత్తం ఎలా ఉందో పళ్ళు కూడా అలానే ఉంటుంది. అండ్ మనకి ఆల్ ఓవర్ టెజల్స్ అనమాట. పళ్ళు మొత్తం మనకి హెవీ టెజల్స్ ఇచ్చేసి ఎండ్ చేసేసారు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో ఇందులో మనం చెప్పాల్సింది ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, బ్లౌజ్. సో ఈ పార్ట్లో మనం చెప్పుకోవాల్సింది అయితే బ్లౌజ్ అండి. సో ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ మనకి సపరేట్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి, శారీతో పాటు అయితే రావట్లేదు. మంచి కలర్స్లో వచ్చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. శారీ మొత్తం మనకి లావెండర్లో సింపుల్గా హారిజెంటల్ లైన్స్లో వచ్చేస్తే, బ్లౌజ్ మటుకి మంచి హెవీగా ఇచ్చేసారండి. మిషన్ వర్క్ ఇచ్చేసారు ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం. సో మనకి బ్లౌజ్ మిడిల్ పార్ట్ అంతా బుటీస్ అయితే ఇచ్చేసారు. అవి కూడా మనకి మంచి స్టోన్ వర్క్స్తో మనకి మిషన్ కుట్ అయితే ఇచ్చేసారు. సో ఈవెన్ మీరు ఇది వాష్ చేసుకున్నా సరే, హ్యాండ్ వాష్ చేసుకున్నా, మిషన్ వాష్ చేసుకున్నా సరే, ఈ బుటీస్ అయితే బయటికి వచ్చేయకోకుండా చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అండి. సో మంచి స్టోన్స్తో మనకి మిషన్ వర్క్తో ఇచ్చేసి కట్ వర్క్తో అయితే ఎండ్ చేసేసారు. సో కలర్ చూసారా, చాలా బాగుంది కదా. అలాగే మనకి డిజైన్ కూడా చూడండి. సో హ్యాండ్స్కి మనకి ఇట్లా మంచిగా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది. కలర్స్ చూసేద్దాం. సో కలర్స్ చూసారా, మంచి పింక్ అండి, బేబీ పింక్ కలర్లో వచ్చేసింది. సో ఇక్కడ ఏంటి అంటే శారీ మొత్తం సింపుల్గా హారిజెంటల్ లైన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇందులో ఏంటంటే టెజల్స్ ఏదైతే ఉంటాయో కాస్త హెవీగా వచ్చేసాయి. బ్లౌజ్ చూసారా, మంచి బేబీ పింక్కి మనకి పర్పుల్ కలర్లో అయితే బ్లౌజ్ వచ్చేసిందండి. సో మంచి కాంట్రాస్ట్ కలర్, బేబీ పింక్కి పర్పుల్ కలర్. అలాగే మీరు చూసుకుంటే మనకి స్కై బ్లూ కలర్ అండి. శారీ మనకి స్కై బ్లూ కలర్లో వచ్చేసింది. సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ అండి, థిక్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. స్కై బ్లూకి థిక్. ఇక్కడ ప్రతిదీ శారీ లైట్ కలర్లో ఉంటున్నాయి, బ్లౌజెస్ వచ్చేసి థిక్ కలర్లో ఉంటున్నాయి. సో ఇది చూసారా, మంచి ఎల్లో కలర్. సో ఎవరికి నచ్చాలో చెప్పండి, ఇలాంటి శారీస్ బ్లౌజెస్ హెవీగా ఉంటాయి, శారీస్ ఏమో చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీ క్యారింగ్ ఉంటుంది. సో మంచి గ్రీన్ కలర్. అలాగే చూడండి, ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్. సో పీచ్ కలర్కి వచ్చేసి మనకి సేమ్ గ్రీన్లోనే మనకి సపరేట్ గ్రీన్స్ అయితే వచ్చేసాయండి. సో ఇది వచ్చేసి నార్మల్గా ఆకుపచ్చ కలర్ అంటారు కదా, అలాంటి గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్. సో అలాగే లాస్ట్, సో మనకి ఇది లైట్ గ్రీన్ కలర్లో శారీ వచ్చేస్తే మనకి మంచి రెడ్ కలర్లో అయితే మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది. సో శారీస్ మొత్తం చక్కగా లైట్ కలర్స్లో, బ్లౌజెస్ మొత్తం మంచి థిక్ కలర్లో, దీనికి తగ్గ జ్యువెలరీ వేసుకుంటే అద్దరిపోతాయి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి జిమ్మిచ్చు శారీస్ అయితే తీసుకొచ్చేసానండి. జిమ్మిచ్చులో చాలా కలర్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది అయితే అందులో ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఒకసారి చూసేద్దాం. సో శారీ చూసారా,
సో మంచి పర్పుల్ కలర్లో ఉంది కదా. సో మీరు కరెక్ట్గా చూస్తే ఇది మనకి లైటింగ్కి షైనింగ్ కూడా అవుతుందండి. శారీ మిడిల్లో మొత్తం మనకి సిల్వర్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. సో లైటింగ్స్ పడినప్పుడు మంచి హైలైట్ అయిపోతుంది. సో ఒకసారి శారీ చూసేద్దాం. సో శారీ చూసారా, మంచి లావెండర్ కలర్ అండి. సో ఈ కలర్కి అయితే ఒక ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. కలర్ అయితే అద్భుతంగా ఉంది. శారీ మొత్తం సో ఇందాక నేను చెప్పినట్టే శారీ మొత్తం మనకి సిల్వర్ లైన్స్తో ఇచ్చేసారు. సో మీరు కరెక్ట్గా చూస్తే మనకి లైటింగ్ పడినప్పుడు మంచి షైనింగ్ అయితే వస్తుందండి. శారీ చాలా బాగా షైన్ అవుతుంది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి లీఫ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. అంత శారీ ఇలానే ఉంటుంది, లీఫ్ ప్రింట్తో ఉంటుంది. సో పైన కింద మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి. సో బోర్డర్ ఉంటుంది కదా, సపరేట్ బోర్డర్ లేకుండా కట్ వర్క్ ఇచ్చేసి ఒక 4 లైన్స్ వరకు స్టోన్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు. శారీ మొత్తం అలానే ఉంటుంది చుట్టూ అనమాట మనకి స్టోన్ వర్క్. సో ఇది ఎలాగో శారీ మొత్తం మెరుస్తూ ఉంటుంది. ఈ స్టోన్స్ కూడా మెరుస్తూ ఉంటాయి. మీకు నైట్ టైం పార్టీస్కి అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సపరేట్ పళ్ళు అంటూ కూడా ఏమీ లేదండి, రన్నింగ్ పళ్ళు అని మనకి సేమ్ కలర్ సేమ్ డిజైన్స్ అలాగే కట్ వర్క్తో ఈ స్టోన్ వర్క్స్తో పళ్ళు కూడా వచ్చేస్తుంది. బ్లౌజ్ చూసేద్దాం. బ్లౌజ్ అయితే మనకి శారీతో పాటు రావట్లేదండి, మనకి బ్లౌజ్ సపరేట్గా వస్తుంది. కలర్ ఆప్షన్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ శారీ మొత్తం మనకి మంచి లావెండర్ కలర్లో వస్తే బ్లౌజ్ మటుకి మనకి మంచి పర్పుల్ కలర్లో అయితే వచ్చేసింది. సో బ్లౌజ్ చూసారా, చాలా హెవీగా ఉంది కదా. బ్లౌజ్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి యూజ్ చేసుకోవడానికి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లవర్స్ డిజైన్లు ఇచ్చేసారు. అలాగే మనకి కట్ వర్క్ కూడా ఇచ్చేసారు. హ్యాండ్స్కి కింద కట్ వర్క్, పైన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. మిడిల్ పార్ట్ మొత్తం మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఒక బుటీస్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇవి మొత్తం థ్రెడ్ వర్కే. మీరు ఈవెన్ ఈ బ్లౌజ్ అనేది వాష్ చేసుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సారీ మొత్తం సింపుల్గా ఉంది, ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. బ్లౌజ్ మీద మటుకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మీరు శారీ చూసుకుంటే కూడా చూసారా ఎంత బాగుందో కదా. మంచి కలర్ ఆప్షన్ నైట్ టైం పార్టీస్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మనకి నెక్ దగ్గర కూడా మొత్తం ఈ షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఈ స్టోన్స్ రావటం వల్ల మనకి లైటింగ్ పడ్డా కానీ లేదంటే మనం ఇట్లా సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా చూడండి, మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కలర్స్ చూసేద్దాం. సో కలర్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. సో మంచి పింక్ కలర్ అండి. మంచి పింక్ కలర్కి మనకైతే పర్పుల్ కలర్లో అయితే బ్లౌజ్ వచ్చింది. సేమ్ ఈ కలెక్షన్ కూడా ఏంటి అంటే శారీ లైట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చేసాయి. మంచి ఎంబ్రాయిడరీ వర్క్, శారీ మొత్తం చాలా బాగుంది. సో రీసేల్ చేసుకునే వాళ్ళకైతే ఈ కలెక్షన్ ఇట్టే అమ్ముడైపోతాయండి. చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. చూసారా, మంచి గ్రే కలర్ శారీ. సో మంచి గ్రే కలర్కి మనకైతే గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఈ ట్రెండ్కి కావాల్సినట్టు ఉన్నాయి శారీస్. సో ఇది చూసారా, మంచి కలర్ కదండి. ఇదైతే మంచి మనకి లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసిందండి. లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసి థిక్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కటి మనకి లైట్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసాయి. సో ఇది చూసారా, మంచి ఆకుపచ్చ రంగు కదా, లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. సో అలానే బ్లౌజ్ కూడా మనకి థిక్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసాయి. శారీస్ మొత్తం మనకి లైట్లో ఉన్నాయండి, బ్లౌజ్ థిక్. సో ఇది చూసారా, ఆరెంజ్ కలర్. ఇప్పటి వరకు మనకి ఆరెంజ్ శారీస్ అయితే చాలా రేర్గా చూస్తుంటారు కదా, బట్ ఈ కలెక్షన్లో ఈ కలర్ సిల్వర్ కాంబినేషన్స్తో ప్రతి ఒక్కరికి సూట్ అయిపోతుంది. సో బ్లౌజ్ చూడండి, మంచి రెడ్ కలర్. కలెక్షన్ అయితే ఎట్లా ఉంది, నాకైతే బాగా నచ్చేసింది. సో మా ట్రెండ్కి తగ్గట్టు శారీస్ ఉన్నాయి. మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చేసాయి, మంచి శారీ వచ్చేసింది. నైట్ టైం పార్టీస్కి కానివ్వండి, లేకపోతే మనకి ఏదైనా ఆఫీస్లో ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్ కానివ్వండి చాలా బాగా సూట్ అయిపోతాయి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే మీ అందరి ముందుకి జిమ్మిచ్చుని తీసుకొచ్చేసానండి. కాకపోతే జిమ్మిచ్చులో లోయెస్ట్ జిమ్మిచ్చు అనమాట. చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో శారీ అయితే మన దగ్గర ఉంది. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. సో చూసేద్దాం. సో చూసారా, మంచి కలర్ కదండి. సో శారీ చూసారా అండి, మంచి 2 కలర్ కాంబినేషన్స్లో అయితే వచ్చేసిందండి. పైన మొత్తం మనకి ఒక క్రీమ్ కలర్ లాగా వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఏదైతే మనకి షోల్డర్ పార్ట్ ఉంటుందో, సో కింద మొత్తం మనకి క్రీమ్ కలర్ వచ్చి మనకి రిమైనింగ్ అనమాట ఒక 75% వరకు మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఒక 25% మనకి క్రీమ్లో వచ్చేసింది. డిజైన్ కూడా ఏమీ లేదు. శారీ మొత్తం చాలా సింపుల్గా ఉంది. సో మిడిల్లో ఏంటి అంటే శారీ మొత్తం మనకి ఇలా సీక్వెన్స్ లైన్స్ లాగా వచ్చేసిందండి. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి. అసలు బోర్డర్ అంటూ ఏమీ లేదు. మొత్తం 2 కలర్ కాంబినేషన్ సీక్వెన్స్ లైన్స్ చాలా సింపుల్గా ఉంది.
పళ్ళు పాటు కూడా ఏమీ లేదండి, సపరేట్ పళ్ళు ఏమీ లేదు, రన్నింగ్ పళ్ళుని. శారీ ఎలా ఉందో సేమ్ పళ్ళు కూడా అలానే ఉంది, అదే కలర్స్తో అదే డిజైన్స్తో. అండ్ మనకి ఇదేంటి అంటే మంచి టెజల్స్తో అయితే ఏం చేసేసారు లాస్ట్లో. టెజల్స్ కూడా చూసారా, థ్రెడ్ వర్క్ మంచి యూనిక్గా ఉంది కదా, టెజల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి బ్లౌజ్ చూసేద్దాం. సో బ్లౌజ్ చూసేసారా. సో శారీ మొత్తం మనకి ఎలాంటి డిజైన్ లేకుండా సింపుల్గా ఉంటే, బ్లౌజ్ మటుకే మనకి ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చేసాయండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి నిలువుగా లైన్స్ వచ్చేసాయి, ఇక్కడ వచ్చేసి మనకి హారిజెంటల్గా వచ్చేసాయండి లైన్స్, సీక్వెన్స్ లైన్స్ మనకి ఇక్కడ హారిజెంటల్గా వచ్చేసాయి. ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్స్, హారిజెంటల్గా సీక్వెన్స్ లైన్స్. ఇందులో ఇంకా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ చూసారా, మంచి పర్పుల్ కలర్ అండి. ఈ శారీస్ ఏంటి అంటే ప్రతి ఒక్క శారీకి పైన 25% వరకు మనకి క్రీమే వస్తుందండి, క్రీమ్ కలర్లోనే వస్తుంది. రిమైనింగ్ పార్ట్ మటుకే మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి మంచి పర్పుల్ కలర్లో. అలాగే బ్లౌజ్ చూసుకుంటే కూడా బ్లౌజ్ మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్స్తో హారిజెంటల్ సీక్వెన్స్ లైన్స్తో వచ్చేసింది. సెలెక్షన్ అయితే చాలా బాగుంది. సో అలాగే మీరు నెక్స్ట్ చూసుకుంటే కూడా చూసారా, మంచి యాష్ కలర్ కదా, శారీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కదానికి పైన వాటికి స్క్రీన్ కలరే వస్తుందండి. సో బ్లౌజెస్ కూడా మంచి ఫ్లోరల్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి. సో ఇది చూసారా, మనకి మంచి ఆకుపచ్చ రంగు కదా, గ్రీన్ అంటారు. సో చాలా బాగుంది. అండ్ బ్లౌజెస్ కూడా ఇవేంటి అంటే బ్లౌజెస్ సేమ్ శారీస్తోనే మ్యాచ్ అవుతున్నాయండి, మనకి కాంట్రాస్ట్ లా కానీ అలా ఏం లేవు, శారీతోనే మ్యాచ్ అవుతుంది. జస్ట్ డిజైన్లోనే మనకి చేంజెస్ వస్తున్నాయి. శారీ సింపుల్గా ఉంటే బ్లౌజ్ మటుకి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకి థిక్ గ్రీన్ కలర్ వచ్చేసింది. సో థిక్ గ్రీన్ కలర్, థిక్ బ్లౌజ్ కలర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ అలాగే హారిజెంటల్ లైన్స్. సో ఇది వచ్చేసి మనకి ఓషన్ కలర్, బ్లూ కలర్లో వచ్చేసింది. సో బ్లూ కలర్కి మనకి సేమ్ బ్లూ కలర్లో బ్లౌజ్. సో ఇదైతే మంచి కలర్ అనే చెప్పాలి. క్రీమ్ కలర్కి బ్లూ కలర్ అంటే ఒక ఎక్సలెంట్ ఆప్షన్, ఎక్సలెంట్ పేరప్ అని చెప్పాలి. సో ఎలా అనిపించింది ఈ రోజు కలెక్షన్? ఒక యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి. మొత్తం కలెక్షన్ అంతా మనకి సపరేట్ బ్లౌజెస్, హెవీ బ్లౌజెస్, సింపుల్ శారీస్, ఈ ట్రెండ్కి కావాల్సినట్టే ఉంది. సో ఈ కలెక్షన్ మీకు నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేసి ప్రైస్ అండ్ ఇందులో ఇంకా ఉన్న ఆప్షన్స్, క్వాలిటీ అయితే తెలుసుకోండి. నేను ఎన్ని వీడియోస్ చూపించినా సరే వీటి యొక్క క్వాలిటీ అయితే మీకు అంతగా తెలియదండి. సో వీడియోలో చూసిన దానికి, డైరెక్ట్గా వచ్చి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను జస్ట్ శాంపిల్సే చూపిస్తున్నాను. మన దగ్గర మీరు చూసారంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి వీళ్ళు చూసుకొని మన సంధ్య సిల్క్స్కి విజిట్ చేస్తే కనుక మన దగ్గర ఉన్న వెరైటీస్, అందులో ఉన్న కలర్ ఆప్షన్స్, వాటి యొక్క క్వాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే ఒకసారి చూడొచ్చు. సో అడ్రస్ అయితే అందరికీ గుర్తుంది కదా, మన సంధ్యా సిల్క్ వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్లో ఉందండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లొకేషన్ అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.